వైఎస్ భారతి గారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ గురించి మాట్లాడుతున్నామండి. ఏంటంటే తనకి 14 రోజులు రిమాండ్ అయితే విధించింది కోర్టు. కాకపోతే 14 రోజులు విధించిన కోర్టు అతని కేసులో అంటే మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం. ఎలా అంటే ఏదైతే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ, వైసీపీ కొంతమంది సోషల్ యాక్టివిస్టుల మీద కానీ, నాయకుల మీద కానీ ఏదైతే పోలీసులు కేసులు పెడుతున్నారో ఆ కేసుల నిమిత్తం కోర్టులు మన మామూలుగా కాదు చాలా దారుణంగా అయితేనే వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఎందుకంటే మీకు తెలిసి చేస్తున్నారా, తెలివి చేస్తున్నారా, కావాలని చేస్తున్నారా? ఎందుకంటే అసలు ఎలా అంటే సంబంధం లేని సెక్షన్లన్నీ కూడాను ఎందుకు మీరు అప్లై చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేసిన ఆ దాఖలాల్లో, ఆ కేసులన్నింటిలో కూడా సంబంధం లేని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అసలు అనేది కనుక గట్టిగా చాలాసార్లు వార్నింగ్ ఇవ్వడం అయితే కనుక పోలీసులకు జరిగింది కోర్టులు, గౌరవ అత్యున్నత న్యాయస్థానాలు. కానీ వాళ్ళ పంద అయితే మార్చుకోలేదు. అందరి మీద కూడా అదే సెక్షన్లో ఏదైతే BNS 111 సెక్షన్ ఏదైతే ఉందో 111 సెక్షన్. కాబట్టి ఈ సెక్షన్ మీరు ఎందుకు పెడుతున్నారు అని కోర్టు గట్టిగా మన వాళ్ళకి చాలా సీరియస్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి అయినా వాళ్ళ పందా మార్చుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ అందరు వైసీపీలో అరెస్ట్ చేసిన అందరి మీద కూడా ఏ సెక్షన్లు అయితే పెట్టామో ఇప్పుడు ఆ సెక్షన్లు పెట్టకపోతే బాగోదని పెట్టారో ఏంటో తెలియదు. కానీ మొత్తానికి అవే సెక్షన్లు అయితే కనుక ఈ చేబ్రోలు కిరణ్ మీద కూడా పెట్టారు. కాబట్టి ఇంకో మాట చెప్పాలి ఇక్కడ, మీకు సందర్భం వచ్చింది ఇక్కడ చెప్తున్నా. చాలామంది కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటేనండి బయట అదే కూటమికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేసేయాలా ఇమీడియట్లీగా, ఎందుకని అరెస్ట్ చేశారు, మన పార్టీ వాడిని అరెస్ట్ చేయడం ఏంటి, అది ఎంతవరకు కరెక్టు, అసలు ఎవరు అరెస్ట్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారు అని పార్టీలో వాళ్ళే అంతర్గతంగా వాళ్ళే మాట్లాడుకున్నారంట. కాకపోతే ఈ BNS 111 అనేది ఎందుకు పెట్టారు అని కోర్టు మాత్రం కొంచెం గట్టిగా మందలించడం ఏదైతే జరిగిందంట. ఏంటంటే ఒకసారి చూద్దాం. ఎవరైతే చేబ్రోలు కిరణ్ పైన మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదు కాగా శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి తొలుత తిరస్కరించారు. ఈ కేసుకు వర్తించని కొన్ని సెక్షన్లు పెట్టారని వాటిని సరిచేసి తీసుకురావాలని సూచించడంతో తిరిగి పోలీసులు రిమాండ్ రిపోర్టును సాయంత్రం కోర్టుకు సమర్పించారు. నిందితుడికి 41A నోటీసులు ఇచ్చి విచారించాలని చెప్పగా ఆ మేరకు నోటీసు ఇవ్వగా నిందితుడు తీసుకోలేదని పోలీసులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో పరిశీలించారు. ఈ కేసులో నిందితుడు కిరణ్పై 111 సెక్షన్ పెట్టడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం సెక్షన్లు పెట్టి చట్టాన్ని అవహేళన చేస్తున్నారని మంగళగిరి గ్రామీణ CIకి ఛార్జీ మెమో అయితే ఇచ్చారండి. ఈ ఛార్జీ మెమో ఇవ్వాలని ఎస్పీని కోర్టు ఆదేశించింది. అనంతరం 14 రోజులు రిమాండ్కు ఆదేశించడంతో నిందితుడు కిరణ్ కుమార్ను పోలీసులు శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా కారాగారానికి తరలించారు. ఏదైతే ఛార్జీ మెమో ఇచ్చి అవసరమైతే ఆయన ఎలా అంటే చాలా కేసులు ఇలా జరుగుతుంది BNS 111 సెక్షన్ ప్రకారం. ఈయన మీద కూడా అదే ఎవరో పోసాని కృష్ణ గౌరమల్లి గారు ఆయన మీద కూడా 111 సెక్షన్ అయితే ఆయన విషయంలో ఇంకా చాలా గట్టిగా అయితే వ్యాఖ్యానించింది. ఎవరు అసలు ఇది ఇచ్చింది, వాళ్ళని రమ్మనండి, మా ముందుకు వచ్చి చెప్పమనండి, సార్ ఆ సెక్షన్కి అర్థం ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయమని అని చాలా మాటలైతే కనుక మాట్లాడడం జరిగింది. కాబట్టి అంటే ఒకటి ఇప్పుడు ఆటోమేటిక్గా 111 సెక్షన్ తీసేస్తే నాకు తెలిసి ఒక 2 డేస్లో బయటకు వచ్చేయచ్చు, సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ బెయిల్ తోటి. కాకపోతే నేను చెప్పేది ఒకటే, విచక్షణ లేకుండా మాట్లాడిన ఇలాంటి వాళ్ళని టీడీపీ పెంచి పోషిస్తుంది. టీడీపీ ఫ్యాక్టరీలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని వైసీపీ ఆరోపిస్తుంది. చూద్దాం ఎలా అంటే కన్ను మిన్ను కానకుండా వావి వరుసలు లేకుండా మాట్లాడటం అనేది సభ్య సమాజంలో చాలా దారుణమైన పని అని నేను మాట్లాడతాను. కాబట్టి ఇలాంటి వాళ్ళని క్షమించడం నన్ను అడిగితే తప్పే ఒక రకంగా. కాకపోతే చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. అయితే పోలీసుల విషయంలో మాత్రం కోర్టు మాత్రం ఈ రకంగా అయితే కనుక తన స్పందన తెలియజేసింది. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కసి కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కాగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.